జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో పెద్దలతో పాటు చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కరువైంది. సాయంకాలం పూట సేద తీర్చుకోవడంతో పాటు పిల్లలకు సరదాగా ఆటలు, ఆహ్లాదం అందించే ప్రశాంత ప్రదేశాలపై పురపాలక సంఘం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నర్సరావుపేట విద్యుత్ కార్యాలయం ఎదురున ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురపాలక సంఘ పార్కు నిర్వహణ లోపంతో అధ్వానంగా మార్చేశారు. ఆట వస్తువులు ఎక్కడికక్కడ విరిగిపోవడంతో చిన్నారులు క్రీడలకు దూరమవుతున్నారు. జారుడు బండలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. వ్యాయామశాల పరికరాలు విరిగిపోయి మూలన పడ్డాయి. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్కు సంరక్షణ బాధ్యతను పురపాలక సంఘ అధికారులు పట్టించుకోవటం లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పార్కులో అన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని, చిన్నారులు ఆడుకునే పరికరాలకు మరమ్మతులు చేయించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. నమస్కారాలండి. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలోని బరంపేట పార్కులో 2017-18లో డాక్టర్ అబ్దుల్ కలాం పార్కు ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పుడు నవేంద్ర స్పీకర్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు గారి చేతుల మీదుగా అప్పుడు 50 లక్షల రూపాయలతో దాన్ని పార్క్ మొత్తం ఆధునీకరించి కొత్త పార్కు లాగా దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ పార్కుకి సంబంధించి మెటీరియల్ అంతా విరిగిపోవడం జరిగింది. అవి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కానీ, దాని రిపేర్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి జిమ్ ఎక్విప్మెంట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ కాలక్రమేణా పాడవడం జరిగింది. వాటన్నిటిని మరమ్మతులు చేయవలసిందిగా ప్రస్తుతం ఇప్పుడు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదవలాడ అరవింద్ గారి ఆదేశాల మేరకు ఆ ప్లే ఎక్విప్మెంట్స్ పాడైపోయినటువంటి రిపేర్ చేయడం, జిమ్ ఎక్విప్మెంట్స్ బేరింగ్లు కానీ, బుషెస్ కానీ అవి ఏవైతే పోయినా అవన్నీ ఆల్రెడీ మెకానిక్ ద్వారా చూపించడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఎస్టిమేట్లు తీసుకొని అంచనాలు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ గ్రీనరీ డెవలప్మెంట్ వారికి ఆ పార్కుకు సంబంధించి గ్రీనరీ కోసం లెటర్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళ ద్వారా గ్రీనరీ డెవలప్ చేయడం కొరకు ఈలోపు మేము మా ఇంజనీరింగ్ విభాగం తరపున అక్కడ ఉన్నటువంటి ప్లే ఎక్విప్మెంట్స్, జిమ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే వాటిని మరమ్మతులు చేయడం కానీ, కొత్తవి తీసుకొచ్చి బిగించడం కానీ చేయడానికి అంచనాలు తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా 5 లక్షల రూపాయలు అంచనాలు తయారు చేస్తున్నాం. అంచనాలు ఆమోదం పొందిన వెంటనే గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారి ద్వారా ఆమోదం పొందిన తర్వాత టెండర్లు పిలిచి మొత్తం వాటిని వీలైనంత తొందరలో, అంటే రేపు వచ్చే సమ్మర్లోపు వాటిని రీప్లేస్ చేసి రేపు సమ్మర్లో పిల్లలకి ఇబ్బంది లేకుండా వాటిని తిరిగి ఉపయోగంలో తీసుకొచ్చే విధంగా పురపాలక సంఘం తరఫున మేము కృషి చేస్తాం. ఇది మీ అందరికీ పురపాలక సంఘం తరఫున తెలియచేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. రోజు ఇక్కడికి వస్తామయ్యా. మేము వస్తే ఇవన్నీ బాగోలేదు, చేపించమని ఎంతో మందికి చెప్పి చూసాము, అయినా కానీ ఏం లేదు. చేపిస్తే మంచిది. అందరు వస్తున్నారు కాబట్టి, ఆడోళ్ళు మగోళ్ళు అందరు వస్తున్నారు, పొద్దున పూట సాయంత్రం పూట అందరు చేస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏం బాగుండదు, 1-2 చేస్తున్నాము, బాగలేని ఇంకా బాగలేవులే అని చెప్పుకుంటున్నాం, పోతున్నాము.